అది 2021 డిసెంబర్ 10వ తేదీ. ఫిలిప్పైన్స్లోని కొటబటాలు ఎంలాంగ్ ప్రాంతంలో ఉన్న మరియానో ఉంటల్ హై స్కూల్ పిల్లలు మార్నింగ్ ప్రేయర్కి మిస్ అవుతామని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకోవాల్సిన టీచర్లు తమ టీచింగ్ మెటీరియల్ సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ప్రేయర్ అవ్వగానే అందరూ తమ తమ తరగతి గదుల్లోకి వెళ్లి కూర్చున్నారు. హడావిడి ముగిసి స్కూల్ ప్రశాంతంగా నడుస్తోంది. మధ్యాహ్నం వేళకి ఎండ దంచి కొడుతోంది. ఆ స్కూల్లో ఒక టీచర్ క్రూజ్ మగాడ్, వయసు 48 ఏళ్లు. ఆయన భోంచేసి వచ్చి మధ్యాహ్నం పని చేసుకుంటున్నారు. సుమారు 3 గంటలు కావస్తుండగా వాళ్ళు పక్కింటాయన కాల్ చేశాడు. క్రూజ్ ఇంట్లోకి ఎవరో అగంతకులు చొరబడ్డారని, ఇంట్లోంచి ఎవరివో పెడబొబ్బలు వినిపిస్తున్నాయని, వెంటనే రమ్మని ఆ ఫోన్ కాల్ సారాంశం. టీచర్ క్రూజ్ స్కూల్లో అనుమతి తీసుకుని వేగిరం ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఇంట్లో పిల్లలున్నారు. వాళ్ళకేం కాకుండా చూడు దేవుడా అని దారంతా కంగారు పడుతూనే వెళ్లారు. ఇంటికి చేరుకుంటూనే తలుపు కొట్టారు. పిల్లల్ని పిలిచారు. అయినా ఎవ్వరూ తలుపు తీయలేదు. ఇంటి వెనక నుంచి వెళ్లి దొడ్డి తలుపు కొట్టినా ఎవ్వరి అలికిడి లేదు. దీంతో క్రూజ్లో కంగారు రెట్టింపైంది. ఇక ముందు వెనుక ఆలోచించకుండా దొడ్డి తలుపును బలంగా గడియ విరిగేలా తోసి లోపలికి వెళ్లారు. ఇంత శబ్దం చేస్తున్నా కూడా లోపల నుంచి ఎవరూ రాలేదు. ఈయనే హాల్లో వరకు వెళ్లారు. అక్కడ ఆయన పెద్ద కూతురు 18 ఏళ్ల గ్వైన్, కొడుకు 16 ఏళ్ల లూయిస్లు రక్తపు మడుగులో అచేతనంగా పడున్నారు. దేవుడా అంటూ పొలికేక పెట్టి వాళ్లను చేరుకున్నాడు క్రూజ్. వాళ్ళిద్దరినీ హత్తుకుని ఏడ్చే వీల్లేనంతగా వాళ్ళిద్దరి శరీరాలు దారుణంగా హింసించబడినట్టు తెలుస్తోంది. అతని మూడో బిడ్డ కూతురు జానిస్ తండ్రి వద్దకొచ్చి నిల్చుంది. ఆమెను సజీవంగా చూసిన క్రూజ్కి మనసులో ఏదో తెలియని చిన్నపాటి ఆనందం కలిగింది. జానిస్ ముఖం భయంతో పాలిపోయింది. తండ్రిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏం జరిగిందిరా నాన్న అని కూతుర్ని గట్టిగా పట్టుకుని అడిగాడు క్రూజ్. తాను చేసిన ఒక తప్పిదమే ఈ దారుణానికి కారణమని, అది తన బిడ్డల ఆయువు తీసిందని అతనికి తెలియడానికి ఇంకా సమయం పడుతుంది. స్ట్రేంజర్ ఈజ్ డేంజర్ అనే నానుడి నిజమని మరోసారి ఈ విషయం నిరూపించింది. క్రూజ్ జేబులోంచి ఫోన్ తీసి లవేలాకి కాల్ చేశాడు. ఆమె అతని భార్య. పిల్లల దుర్మరణం గురించి అతను చెప్పగానే ఆమె దుఃఖిస్తూ పరుగుపెట్టింది. క్రూజ్ పోలీసులకు బంధువులకు విషయం చెప్పాడు. లవేలాను ఓదార్చడం ఎవ్వరితరం కాలేదక్కడ. నాకిలా ఎందుకు జరిగిందని ఆమె లబోదీపమంది. పోలీసులు వచ్చి ఎవరినీ నేరం జరిగిన చోటుకు పోనీయకుండా కట్టడి చేశారు. అలా చేయకపోయినా కానీ అక్కడ బీభత్సం చూస్తే అయిన వాళ్ళు సైతం దగ్గరకు కూడా రారు. ఒక్క జానిస్ మాత్రమే ప్రత్యక్ష సాక్షి కనుక ఆమెను పోలీసులు ముందుగా ప్రశ్నించారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు ముగ్గురు భోజనాలు చేశాక గ్వైన్, జానిస్లు హోంవర్క్ చేసుకోవడానికి తమ గదిలోకి వెళ్లారు. లూయిస్ మాత్రం హాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి అతడి అరుపులు వినిపించి ఆడపిల్లలిద్దరూ కంగారుగా బయటకొచ్చి చూడగా ఎవరో ముగ్గురు ముసుగులు వేసుకున్న అగంతకులు కత్తులతో అతడిపై దాడి చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్లిన గ్వైన్ను కూడా అలాగే పొడి చేశారు. మరుక్షణం జానిస్ తమ గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టుకుంది. ఇదంతా జానిస్ పోలీసులకు చెప్పింది. అలా చాలాసేపటి తర్వాత ఏ చప్పుడు లేకపోవడంతో తాను తలుపులు తెరుచుకుని వచ్చేసరికి తన తండ్రి ఏడుస్తూ కనిపించాడని జానిస్ చెప్పింది. అయితే ఎవరూ బలవంతంగా ఇంట్లోకి చొచ్చుకొచ్చినట్లుగా మాత్రం అనిపించడం లేదు పోలీసులకు. కానీ ఇంట్లోని సామాగ్రి మాత్రం చెల్లాచెదురు చేయబడి ఉంది. ఇంట్లోని కప్బోర్డ్స్ అన్నీ కూడా తెరిచున్నాయి. పైగా ఆ హత్యల తీరును చూస్తే అకస్మాత్తుగా జరిగినట్టు, దోపిడీ కోసం వస్తే ఇంట్లో వాళ్లు అడ్డుకున్నందువల్ల జరిగినట్టు పోలీసులకు అస్సలు అనిపించలేదు. కావాలని కేవలం వీళ్లను హతమార్చే ఉద్దేశంతోనే వచ్చినట్లు, అందుకు ముందస్తుగా పథకం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదో పగ తీర్చుకోవడానికి పిల్లల్ని చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బేస్బాల్ బ్యాట్, సుత్తి, కత్తి ఇవన్నీ అక్కడే ఉన్నాయి. వాటితోనే వాళ్ళని చంపారు. ఆ వస్తువులన్నీ ఆ ఇంట్లో వాళ్లవే కావడం అక్కడ అతి ముఖ్యమైన అంశం. కాబట్టి ఇవేవో దోపిడీ హత్యలు కావు. ఆ వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళకి సుపరిచితులే అన్నది అర్థమవుతోంది. ఈ వార్త ఫిలిప్పీన్స్ దేశం మొత్తాన్ని ఊపేసింది. దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. దుర్ఘటన జరిగిన 2 రోజులకు అంటే డిసెంబర్ 12 ఫిలిప్పీన్స్లోని న్యూస్ లైన్ అనే ఛానల్ రిపోర్టర్ ఎడిత్ క్రూజ్ కుటుంబాన్ని ప్రశ్నించడానికి వచ్చారు. ఆవిడ వాళ్లతో మాట్లాడుతూనే ఇంట్లో పలుచోట్ల ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిలో ఒక దృశ్యం ఆమెకు అనుమానంగా తోచి పోలీసులకు కబురందించింది. అప్పటికే పోలీసులకు ఒక వ్యక్తి మీద కొంచెం సందేహం ఉంది కనుక తాము నేరుగా వస్తే విషయం మారిపోవచ్చని వాళ్ళు వేరే పథకం వేశారు. రిపోర్టర్ ఇచ్చిన ఒక సాక్ష్యాన్ని వాళ్ళు క్రూజ్ భార్య లవేలాకి చూపించారు. ఆమె ద్వారా ఆ ఫోటోను తాము అనుమానిస్తున్న వ్యక్తికి చూపించమన్నారు. గదిలో దొరికిందని మాత్రమే చెప్పండి తప్ప ఇంకేం అడగొద్దన్నారు. కాకపోతే ఆ వ్యక్తి ముభావాలను జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకుని తమకు తెలియజేయమన్నారు. ఆ ఫోటోను చూసిన వ్యక్తి ఎలాంటి భావోద్వేగానికి గురికాలేదు. ఒకటే మాట ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చింది. ఆ మాట లవేలా గుండెను ముక్కలు చేసింది. పోలీసులకు ఆ వ్యక్తిపై సందేహం కలగడం ఆమెను ఆశ్చర్యపరిచినట్లే. అప్పుడు ఆ వ్యక్తి మాటలు ఆమెకు నోటి మాట రాకుండా చేశాయి. పోలీసులు సందేహపడిన వ్యక్తి
లవేలా ఒక ఫోటోను తీసుకువెళ్లి చూపించిన వ్యక్తి వేరెవరో కాదు, వారి 3వ సంతానం జానిస్. పోలీసులకు ఆమెపై సందేహం కలగడానికి కారణం, క్రూజ్ ఇంట్లో దారుణం చోటు చేసుకున్న సమయంలో జానిస్ తన ఫేస్బుక్ ఖాతాలో మా ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు, దయచేసి కాపాడండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. మరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వీలున్న సమయంలో పోలీసులకు కాల్ చేయాలని ఆమెకు తోచకపోవడం పోలీసులకు సందేహాన్ని కలిగించింది. ఇక పెరట్లో తలుపులు పగలగొట్టుకుని ఇంట్లోకి వచ్చిన క్రూజ్ పిల్లల మృతదేహాల ముందు రోదిస్తూ ఉండగా జానిస్ మెల్లగా వచ్చి తండ్రి వద్ద నిలబడింది కదా, అప్పుడు ఆమె తలారా స్నానం చేస్తుంది. ఆమె ఎంతో తాజాగా కనిపించడం పోలీసుల దృష్టిని దాటలేకపోయింది. బయట గదిలో హత్యాకాండ జరుగుతుంటే ఎవరైనా బాత్రూంలో దూరి అభ్యంగన స్నానం చేస్తారా? ఇది వింతగా తోచడం లేదు. ఇక ప్రధానమైన మరో సంగతి, ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొచ్చుకొచ్చిన ఆనవాళ్లు లేకపోవడం, ఇక మారణాయుధాలన్నీ ఇంట్లో వస్తువులే కావడం ఇక్కడ పెద్ద పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేస్తోంది. ఇక ఎవరు ఊహించని విషయం కూడా ఒకటుంది. జానిస్ క్రూజ్ లవేలాల కన్నబిడ్డ కాదు. అసలు ఆమె వారింటికి వచ్చిందే ఓ 5 నెలల ముందు. అది పోలీసులకు ఆ రోజే తెలిసింది. అది కూడా వారిలో అనుమాన బీజాన్ని నాటింది. 2 రోజుల తర్వాత రిపోర్టర్ ఇంటర్వ్యూలో అనుకోకుండా బయటపడ్డ ఫోటో వారి సందేహాలకు మరింత బలాన్నిచ్చింది. వాళ్ల అనుమానపు కారణాలన్నీ క్రోడీకరించుకున్న తర్వాతనే వాళ్ళు లవేలాను పిలిచి ఫోటో ఇచ్చి తాము చెప్పినట్టు చేయమన్నారు. జానిస్ కూడా లవేలా ముందు పెద్దగా నటించలేదు. చాలా నిర్లక్ష్యంగా తామే వాళ్లను హతమార్చినట్లు ఎంతో మామూలు విషయంగా చెప్పేసింది. సరే, ఈ ఉత్కంఠ దేనికి? కారణం చెప్పమంటారా? ఆ సమాధానం కోసమే పోలీసులు జానిస్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె చెప్పింది వినే ముందు మనం క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. క్రూజ్ ఒక హైస్కూల్ టీచర్, లవేలా ఓ స్థానిక పాఠశాల ప్రిన్సిపల్. ఇద్దరి ఆదాయాలు కలిపిన పెద్ద మొత్తం కాదు, కానీ ఉన్నంతలో ఆనందంగానే జీవిస్తున్నారు. కూతురు గ్వైన్కి డాక్టర్ కావాలని ఆశ, కొడుకు లూయిస్కి లాయర్ అవ్వాలని కోరిక. చుట్టూ ఎవరిని అడిగినా ఆ నలుగురు అందరితో స్నేహంగా ఉంటారని మాత్రమే చెప్పారు. వాళ్ళు చాలా జాలివంతులని కూడా చెప్పారు. ఆ స్నేహం, ఆ దయ వారికి శాపంగా మారతాయని మాత్రం వాళ్ళు అనుకోలేదు. అది జానిస్ రూపంలో రాక్షసత్వం నింపుకుని వస్తుందని, అది వాళ్ల ప్రాణాలు తీస్తుందని కూడా వాళ్ళకి తెలియదు. ఒకరోజు బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమానికి వెళ్లిన గ్వైన్కి అక్కడ హెల్పర్ పనిచేస్తున్న జానిస్ కనిపించింది. ఇద్దరికీ స్నేహం కుదిరింది. తల్లిదండ్రులు లేని జానిస్ పట్ల గ్వైన్ అపారమైన అభిమానం కనపరిచింది. ఇంటికొచ్చి తల్లిదండ్రులతో చెప్పింది. ఒకరోజు తాము ఆమెను దత్తత తీసుకుంటే బావుంటుంది కదా అని గ్వైన్ తల్లిదండ్రుల్ని అడిగింది. వాళ్ళు వేరు మాట చెప్పకుండా ఒప్పుకున్నారు. అలా జానిస్ వాళ్ళ ఇంటికొచ్చింది. ఆమెను కూడా సొంత కూతురులాగే చూసుకున్నారు. పిల్లలిద్దరూ ఆమెను సొంత సోదరిగానే భావించారు. తాము ఒక విషనాగును పోషిస్తున్నామని అనుకోలేదు. అది విషయం. ఇప్పుడు జానిస్ మాటల్ని జోడించి చూద్దాం. ఎంత చేసినా జానిస్కి మాత్రం వాళ్ళు గ్వైన్ పట్ల చాలా ప్రేమ కనబరుస్తున్నారని భావించింది. అందుకు ఆమె అసూయపడింది. తన పట్ల చూపించాల్సిన ప్రేమాభిమానాలు గ్వైన్కి దక్కుతున్నట్లు ఆమె కనిపించిందట. తాను గ్వైన్ స్థానాన్ని అందుకోవాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించింది. తాను ఒక్కతే వాళ్ల బిడ్డగా ఉంటేనే ఆ మొత్తం ప్రేమ తనకి దక్కుతుంది అనుకుంది. అందుకోసం వాళ్ళిద్దరినీ చంపేయాలనుకుంది. సాయం కోసం ఎస్మారాడ్లోకి ఫోన్ చేసింది. అతనికి 17 ఏళ్ల వయసు, చర్చిలో పరిచయం, బోలెడు డబ్బులిస్తానని ఆశపెట్టి ఏం చెయ్యాలో చెప్పింది. అలా ముందుగానే వాళ్ళ ఇంటికి వచ్చిన అతన్ని ఎవరూ చూడకుండా ఒక గదిలో దాచిపెట్టింది. తర్వాత భోజనం చేసి సోఫాలో నిద్రపోతున్న లూయిస్ మెడ మీద కత్తితో పొడిచి చంపేశారిద్దరు. ఆ బాధలో తప్పించుకునే ప్రయత్నంలో అతడు అందుబాటులో ఉన్న సామాన్లు విసిరికొట్టాడు, కేకలు పెట్టాడు. అవి విని ఆ గదిలోంచి బయటకొచ్చిన గ్వైన్ని వెనుక నుంచి వచ్చి జానిస్ ఆమె మెడ మీద కత్తితో పొడిచింది. ఆమె అక్కడికక్కడి కుప్పకూలింది. అయినా సరే బేస్బాల్ బ్యాట్, పూలకుండి, అలా చేతికందిన వస్తువులతో జానిస్ ఆమె తలను చితక్కొట్టింది. అయినా కానీ జానిస్లో కోపావేశాలు చల్లారలేదు. లోపల గదిలోంచి సుత్తి తీసుకొచ్చి ఆమె శరీరమంతా ఛిద్రం చేసింది. గ్వైన్ శరీరం మీద ఫోరెన్సిక్ నిపుణులు 21 కత్తిపోట్లను గుర్తించారంటేనే జానిస్ క్రూరత్వం అర్థమవుతుంది. ఇంకా వివరంగా చెప్పుకోవడానికి చాలానే గుర్తులున్నాయి, కానీ జానిస్ మనస్తత్వం ఎలా ఉండుంటుందో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. గ్వైన్ చివరిగా, నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను జానిస్, నేను నీ పట్ల ఏం నేరం చేశాను నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకెంతో ఇష్టం జానిస్ అంటూనే కన్నుమూసిందని జానిస్ పోలీసులకు చెప్పింది. అలాంటి గ్వైన్ను చంపిన పశ్చాత్తాపం ఏదీ ఆమెలో కనిపించలేదు. ఆమెకు సహకరించిన ఎస్మెరాల్డ్ను కూడా పోలీసులు బంధించారు. ఆ రోజు న్యూస్ రిపోర్టర్ క్రూజ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు జానిస్ గదిలో టేబుల్ సొరంగంలో అతని ఐడి కార్డ్ కనిపించింది. ఆమె దాన్ని చూసి లవ్ ట్రయాంగిల్ స్టోరీ ఏదో ఉందని అనుమానించారు. అలా అనుమానించి ఆమె తీసిన ఫోటోతో అప్పటికే జానిస్ ముఖ కవళికలు, ఆమె తీరు, ఆమె కథ విని సందేహంగా ఉన్న పోలీసులు గట్టి నిర్ణయానికి వచ్చారు. దాన్నే వాళ్ళు లవేలా చేతికిచ్చి జానిస్కి చూపించమన్నారు. విషయం అంతా కోర్టుకు నివేదించబడింది. వాస్తవానికి హంతకులిద్దరూ వయసు రీత్యా చూస్తే మైనర్లు, కానీ వారు చేసిన దుర్మార్గం మాత్రం చాలా తీవ్రం. వాళ్ళేమీ పొరపాటుగా ఈ హత్య చేయలేదు.
ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారమే తదనంతర పరిణామాలు తెలిసే చేశారు. వాళ్ళ మాటల్లో అది స్పష్టమవుతోంది. జువైనల్ జస్టిస్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2006 ప్రకారం 2022 మే 17 నాడు కోర్టు నేరస్తులిద్దరికీ 37 ఏళ్లు కారాగార శిక్ష విధించింది. క్రూజ్ చేసిన తప్పు వాళ్ల కుటుంబానికి శాపమైంది. అదే పిల్లల చావుకు కారణమైంది కదా. అందుకే అపరిచితులతో అపాయం తప్పదు. అవును, అనాథ కదా, కూతురు అభిమానంగా కోరింది కదా అని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే చివరికి ప్రాణాలే తీసింది ఆ రాక్షసి. మరి ఈ కథనంపై మీ కామెంట్ ఏంటి? అలాగే అపరిచితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు తోస్తే ఒక ముద్ద అన్నం ఇచ్చేసి వచ్చేయాలంతే. ఇంటికి తెచ్చుకుని పోషిస్తానంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది కలికాలం కాదు, అంతకు మించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.